చేస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకుటిత దీక్ష, నేర్పు, ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను, సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్గా ప్రపంచమంతా ఈరోజు కీర్తిస్తుంది. అందుకే రాష్ట్ర అభివృద్ధి అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. మనకి నదులు, వాటిపైన కట్టలు, ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది. దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనకచెల్ల రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను, సాఫ్ట్వేర్ రంగానికి 194 దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగాలను తీసుకొచ్చి ఎంతోమంది రైతుల పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి, ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఈరోజు మన నారా లోకేష్ గారు 1 కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ వంతైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు? గంగిరెద్దు అన్నారు, బుడబొక్కలు అన్నారు, నీ ఇంటికి వస్తామన్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్లో పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి, అదే వారి చివరి తప్పైపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే 2 సార్లు ప్రచారానికి వచ్చాడు. రెండవసారి మా ఎమ్మెల్యేని చూడొద్దండి, నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు, నాయకులు, మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ 2 ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం. దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 70 కోట్ల రూపాయలకి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 20 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని, ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు. ఈరోజు మన నాయకుల ఆశీస్సుల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త వారానికి 2 రోజులు
6 గంటల నుంచి 9 గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు. ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు పందులకు అపరిశుభ్రానికి నిలువుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డగా మారిస్తే దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి రేపు జూన్ 21వ తేదీ జరిగే నేషనల్ యోగా డే బుగ్గంగా ప్రాజెక్టులో